హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో చూడగానే తినాలనిపించేలా మంచి రుచికరంగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మటి బెండకాయ పులుసుని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఎంత రుచికరంగా ఉంటుందో అంత త్వరగా కూడా అయిపోతుందండి. ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను 300 గ్రాముల బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేశానండి. పులుసుకి ఎప్పుడు కూడా ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఈ బెండకాయలకి సరిపడా చూడండి 2 మీడియం సైజు టమోటాలని ఈ సైజు ముక్కలుగా కట్ చేశాను. అలాగే చిన్న ఉసిరికాయ ఇంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుని నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి టమాటా ప్యూరీ లాగా ఉంది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ టమాటా ప్యూరీని మూత పెట్టేసి ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇవి మాడకూడదండి, అలా అని మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో ఈ బెండకాయ ముక్కలు వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేసినప్పుడు ఇలా చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుంది అని. చూడండి మరీ ఎక్కువ వేయకూడదు, అలా అని పచ్చిగా కాకుండా ఇలా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 10 మెంతులు బద్దలు వేసుకోండి. ఇలా మెంతులు వేయడం వల్ల పులుసులో టేస్ట్ అదిరిపోతుందండి. ఈ మెంతులు వేసిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్కి తక్కువ కాకుండా చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఇప్పుడు దీంట్లోకి 2, 3 ఎండుమిర్చి ఇలా తుంపుకుని వేసుకోండి. ఈ పోపు అనేది ఎక్కడ మాడనివ్వకుండా చక్కగా వేయించుకోండి. ఇది పోపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2, 3 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వేగాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసాను. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసానండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు, కరివేపాకును కూడా 1 నిమిషం సేపు వేయించుకోండి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత మనము ఆల్రెడీ టమాటా, చింతపండు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని ఇందులో వేసుకోండి. మిక్సీలో కొంచెం వాటర్ వేసి అడుగున కొద్దిగా ఇలా తిప్పి వేసేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర ఈ స్టేజ్లో వేసుకోండి. కర్రీ అనేది అదిరిపోతుందండి. మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. మొత్తం అంతా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాసు వాటర్ వేస్తున్నానండి. నేను ఒక పావు లీటర్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకుని ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకోండి. అవి కరెక్ట్గా ఉండాలండి. నాకైతే ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకని ఉప్పు వేసాను. కారం, పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ ఆయిల్లో వేయించి ఉంచాం కదా, ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి. వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క 10 నిమిషాల సేపు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. 10 నిమిషాలు గడిచిన తర్వాత మనము మూత తీసి చూద్దామండి. చూడండి మనకి ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చేసింది. బుడగలు చూడండి ఎలా ఉన్నాయో. మనకి పులుసు రెడీ అయిందనుకోండి, అలా బుడగల్లా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, పులుసు కరెక్ట్గా ఉంటే బుడగ వస్తుందండి. ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి మనకి పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతకంటే చాలా బాగుందండి. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకోండి. మనం ముందు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ వేయక్కర్లేదండి. మొత్తం అంతా చక్కగా కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.